పూరా లోకల్. దేశ సంపద సృష్టిలో ప్రధాన భూమిక పోషించే సింగరేణి మరో మైలురాయిని చేరుకోనుంది. ప్రధానంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం సింగరేణి సంస్థ మరో అడుగు ముందుకేస్తుంది. ఇప్పటికే దేశం వెలుగులు విరజిమ్మడంలో విద్యుత్ ఉత్పాదనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సింగరేణి యాజమాన్యం మరో అడుగు వేయనుంది. అయితే మనకు ఇప్పటికే లభ్యతలో ఉన్న థర్మల్ విద్యుత్తు, సోలార్ విద్యుత్తో పాటు హైడల్ విద్యుత్ కూడా చాలా ప్రధానంగా ఉంది. అయితే హైడల్ విద్యుత్తుకి కావాల్సింది ప్రధానంగా నీరు. ఎత్తు నుంచి నీరు పడుతున్నప్పుడు టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో దాన్ని హైడల్ విద్యుత్ అనే క్రమం. అయితే దీనికి ఒక రూపకర్తగా సింగరేణి ముందుంటున్న పరిస్థితి. 4 ఏళ్ల క్రితం మూతబడిన ఓపెన్ కాస్ట్ 4 మేడిపల్లి దగ్గర ఉన్న ఓపెన్ కాస్ట్లో ఈ వినూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్యం దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఒక మెకానిజాన్ని వాళ్ళు రానున్న రోజుల్లో ఉపయోగించనున్నారు. ఓపెన్ కాస్ట్ తవ్వకాల్లో భాగంగా డెప్త్గా వెళ్ళిన ఏదైతే ఉంటుందో అక్కడున్న వాటర్ను పైకి సోలార్ ఎనర్జీ ద్వారా మరొకసారి పైన ఓపెన్ కాస్ట్ పైన ఒక ట్యాంక్ లాంటిది నిర్మించి దాన్ని సంపుడు విధానం అంటారు. అక్కడ నీటినంతా నిల్వ చేసిన తర్వాత డే అంతా సోలార్ విద్యుత్తోని మీదికి నీరును అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపు చేసి ఆ తర్వాత ఆ నీరుని కిందికి వదిలేటప్పుడు కింద టర్బైన్లను ఉపయోగించి అంటే టర్బైన్లను నిర్మించి టర్బైన్ల ద్వారా మరోసారి హైడల్ పవర్ను సృష్టించేందుకు సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క విద్యుత్ ఉత్పాదన లక్ష్యం వాళ్ళు 500 మెగావాట్లుగా చెప్తున్నారు. ఖచ్చితంగా 500 మెగావాట్ల ఉత్పత్తిని సింగరేణి సంస్థ మరోసారి దేశానికి అందించనుంది. మొత్తానికి మన రాష్ట్రానికి సంబంధించి చాలా పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటికే విద్యుత్తును మనం కొనుగోలు చేస్తున్నాం. సింగరేణి దాదాపు మనకు తెలంగాణకు సంబంధించి 6 జిల్లాలు విస్తరించి ఉన్నప్పుడు కూడా బొగ్గు ఉత్పాదన ద్వారా వచ్చే సింగరేణి ఉత్పాదన ఏదైతే ఉందో థర్మల్ విద్యుత్తు చాలా ఒక రకంగా చూస్తే ఖరీదైనగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నీరును ఎక్కడైతే ముందు పైకి పంపు చేయడం ద్వారా దానికి ఒక సోలార్ ఎనర్జీని సృష్టించి సోలార్ ఎనర్జీ ద్వారా నీటిని పైన ఉన్న కొత్తగా నిర్మించబోయే కృత్రిమ ట్యాంకులోకి నింపి ఆ నీటిని ఒకటిసారి వదలడం ద్వారా టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయితేనే ఒక టెక్నికల్గా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే రామగుండం రీజన్ 1లో దీనికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ విధానాన్ని కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సింగరేణి దేశ సంపదలో ప్రధాన భూమిక పోస్తున్న క్రమంలో మరోసారి ఈ విద్యుత్ ఉత్పాదనలో కూడా ఒక వినూతన ప్రయోగం చేస్తుందని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే ఇక్కడున్న పూర్తిగా ఈ విద్యుత్ అంతా కూడా దేశానికి అంకితమవుతున్న క్రమంలో ఇప్పుడు చాలా తక్కువ ధరలో విద్యుత్ మరోసారి దేశానికి అంకితంగా అని చెప్పచ్చు. చూస్తున్న పూర్వకాల న్యూస్ కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, కరీంనగర్.